నెల్లూరు నగర ప్రజల ఇలవేల్పు రాజరాజేశ్వరిదేవి ఆలయ అభివృద్ధితో పాటు ధ్యాన మందిరం మరియు కళ్యాణ మండపాన్ని సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. స్థానిక రాజరాజేశ్వరి గుడిలో దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు బహూకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ కనిపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మరియు ఇంజనీర్లు రాజరాజేశ్వరి గుడిని పరిశీలించనున్నారని తెలిపారు. గతంలో జరిగిన అనేక అపచారాలను పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రక్షాళన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆలయ అర్చకుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ 15,000 రూపాయలను అందజేస్తున్నామన్నారు. సార్ ఎమ్మెల్యే సార్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఈరోజు ఆమెను సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ఆలయానికి రావడం జరిగింది. అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానాలు వారు చెప్పిన మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏ ఆలయానికి వెళ్ళినా ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో సోదరులు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపనని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మనకి రాజరాజేశ్వరి ఆలయంకి పక్కనే స్థలం ఉంది, ఆ స్థలం వృధాగా పోతుంది, అక్కడ ధ్యాన మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది. దానికి అయ్యేటువంటి ఖర్చు 5 కోట్ల రూపాయలు. దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు. దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి, ధార్మిక పరిషత్తు నుంచి 4 కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదర శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన
దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదర శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని, దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను. వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం, కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము. మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి. వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదర శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను. మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటినీ 98% పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి దేవాదాయ శాఖ ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. 300 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ ఒక్క సంవత్సరం 210 పనులు ప్రారంభించాము ఆలయాలు. ఇవన్నీ కూడా పనులు మొదలుపెట్టి ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 998 పనులకి 772 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి మొదలుపెడితే 489 పనులు పూర్తయ్యాయి. 384 పనులు ప్రగతిలో ఉన్నాయి. 125 పనులు ఇంకా ప్రారంభం కావాల్సినవి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రజల్లో రావాలి. సామాన్యులు కూడా దైవాన్ని విశ్వసించాలి. ఆధ్యాత్మికతని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి కోరుతూ చాలా సంతోషం. ఆహ్వానించిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వచ్చేసి భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం వారిని సహాయం చేయమని అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎంతో ఉదారంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు నిధులు విడుదలకి అంగీకరించిన దానికి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీ పక్షాన, అధికారుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి చేత చేయించడం జరుగుతుందని మనం చేస్తున్నాం.